దేవుని వాక్యాహారాన్ని పంచుకోవడానికి నాకు ఈ సమయాన్ని ఇచ్చిన దేవదేవునికి మొట్టమొదటిగా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మీలో నాకంటే ఎంతో మంచిగా వాక్యం చెప్పగల వాళ్ళు చాలామంది ఉండుంటారు. కానీ ప్రస్తుతం దేవుడి సమయాన్ని నాకు ఇచ్చారు కాబట్టి ముందుగా ఆయనకు వందనాలు చెల్లిస్తూ, తర్వాత నన్ను ఇక్కడికి ఆహ్వానించిన మీ పాస్టర్ గారు, ఇంకపోతే ఇక్కడ క్రైస్ట్ బ్యాప్టిస్ట్ చర్చ్ హనుమకొండే కదా, ఇది హనుమకొండ చిన్న మంద అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే రాబోయే రోజుల్లో దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆయన కోసం దీవించబోతున్నారు. ఆమేన్. కాబట్టి మిమ్మల్ని అందరిని బట్టి నేను ఎంతగానో చాలా సంతోషపడుతూ ఈ వాక్యాన్ని పంచుకోవడానికి చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమామయుడా, ప్రియ పరలోకపు తండ్రి, నాయన ఈ సమయాన్ని మీరు నాకు ఇచ్చారు ప్రభా. మాట్లాడేది నేను కాదు కానీ ప్రభా, నీ నోటి మాటలు ప్రభా నాలో ఉంచి నీ చేతి కింద నన్ను కప్పి ప్రభా, ఇక్కడ వచ్చిన వారందరికీ, వృద్ధులైతేనేమి పెద్దలైతేనేమి, యవనస్తులు, చిన్న బిడ్డలు, ఎవరికి కావాల్సినటువంటి ఆహారాన్ని వాళ్ళకి అందించి సంతోషంతో వాళ్ళ హృదయాలని సమస్త ఆనందముతో నింపమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృతజ్ఞతార్పణల పండుగ లేదా కోత పండుగ అంటారు, తర్వాత ప్రథమ ఫలాల పండుగ అంటారు, పులియన్ రొట్టెల పండుగ అంటారు. చాలా పేర్లు ఉన్నాయి దీనికి. ఏ పేరున్నా సరే దీనిలో ముఖ్యమైనది అర్పణ. అర్పణ అంటే ఇవ్వటము. మనం అందరం, మీరందరూ కూడా సిద్ధం చేసుకొచ్చి ఉంటారు కదా కానుకలు దేవునికి, దేవుని సేవకి ఇవ్వడానికి మీరందరూ కూడా సిద్ధం చేసుకుని ఉంటారు. అయితే మనము దేవునికి ఇచ్చేటప్పుడు ఏమి ఇస్తున్నాము అని ఆలోచించడానికి, ఎవరికి ఇస్తున్నాము అని కూడా ఆలోచించాలి. ఒక్కొక్కసారి మనము ఎవరిని ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి గిఫ్ట్స్ తీసుకెళ్తా ఉంటాం. తీసుకెళ్ళి వాళ్ళని సంతోషపరచాలని చూస్తాం. అదేంటంటే మన హృదయంలోంచి వచ్చిన ఆనందాన్ని బట్టి మనం ఇస్తాము. కానీ ఇక్కడ మనము ఎవరికి ఇవ్వడానికి మనం వచ్చామని ఆలోచించినప్పుడు, మనం వచ్చింది దేవుని సన్నిధికి, దేవునికి ఇవ్వడానికి, దేవుని పట్ల కృతజ్ఞతతో మనము ఆయనకు వచ్చి ఉన్నాము. ఆయన ఇచ్చిన ప్రతిదానికి కూడా మనము ఎంతో సంతోషంతో, కృతజ్ఞతతో ఆయనకు మనం ఇవ్వాలి అని ఆలోచించుకుని ఇక్కడికి రావాలి. అప్పుడు మనము నిజంగా న్యాయం చేసిన వాళ్ళం అవుతాము. అర్పణ అంటే ఇప్పుడే చెప్పుకున్నాము. దానిని అర్పించడానికి ఎవరికి అర్పిస్తున్నాము, ఎందుకు అర్పిస్తాము, ఎలా అర్పిస్తాము అని కూడా మనం ఆలోచించుకుందాము. అయితే ఇక్కడ దేవునికి కానుక ఇవ్వడానికి ముందు ఆయనకున్నటువంటి ఔన్నత్యం ఏంటో మనం గుర్తించాలి. మనము మన ఫ్రెండ్స్ ఇళ్ళకి వెళ్తే ఒక రకమైన కానుక తీసుకెళ్తాం, బంధువుల ఇంటికి వెళ్తే ఒకటి తీసుకెళ్తాం. అదే మనకి ఎవరైనా ఉద్యోగము వేయిస్తాను, గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఏం తీసుకెళ్తాం వాళ్ళ కోసం? ఒక స్వీటో హాటో తీసుకెళ్తే కుదరదు కదా, ఒక మనీ పర్స్ తీసుకొని వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి. అంటే మన పనిని బట్టి మనము తీసుకెళ్తాము, మనం పొందే దాన్ని బట్టి మనం తీసుకెళ్తాము. ఈ పొందేది ఎంత గొప్పదో మనం గుర్తించినప్పుడు మనం ఇచ్చేది కూడా అంత అధికంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు దేవుడి దగ్గర నుంచి మనం ఏం పొందాము అని ఆలోచిస్తే, దేవుడు చేసిన సృష్టిలో మొదటి తల్లిదండ్రులను చేసినప్పుడు ఆయన మూడింటిని మనకి ఇచ్చారు. ఆ మూడు ఏంటో ఎవరన్నా చెప్తే నేను సంతోషపడతాను. అందరికి తెలిసిందే, కానీ గబుక్కున చెప్పాలంటే గబుక్కున మనకు గుర్తురాదు. దేవుడి దగ్గర నుంచి మూడు పొందాము. దేవుడి దగ్గర నుంచి పొందింది ఆయన పోలిక, ఆయన స్వరూపము, తర్వాత ఆయన జీవము, ఆయన ఆత్మ. ఈ మూడు మనం పొందాము. ఇవి ఎవ్వరు ఇవ్వలేరు, మనకి ఇచ్చేది దేవుడు మాత్రమే. అంటే దేవునికి మన కృతజ్ఞతతో ఇస్తున్నాం కాబట్టి ముందు ఆయన దగ్గర నుంచి మనం ఏం పొందామని ఆలోచించాలి. కాబట్టి ఆయన దగ్గర నుంచి పొందినవి అవి ఏంటి అంటే ఆయన పోలిక, ఆయన స్వరూపము, ఆయన ప్రాణము అంటే ఆయన జీవము, ఆ తర్వాత ఆయన ఆత్మ. ఈ మూడు ఆయన మనల్ని చేసేటప్పుడు నరుల్ని నా పోలికలో నా స్వరూపములో చేసుకుందామని అన్నారు ఆయన. కాబట్టి ఆయన పోలిక, ఆయన స్వరూపం మనకు వచ్చేసింది. అంటే మనము కూడా దేవుడు ఎలా ఉంటారో అచ్చం అలాగే ఉంటాం మనం కూడా. ఆ తర్వాత ఆయన నరుని నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదినప్పుడు మనం ఏమయ్యాము? వెరీ గుడ్, జీవాత్మ అయ్యామంటే జీవించే ఆత్మ. సెకండ్ది జీవము, మూడోది ఆత్మ. ఈ మూడు ఆయన దగ్గర నుంచి పొందాం. కానీ కొన్ని ఏళ్ళు గడవక ముందే సాటి అయిన సహాయంగా స్త్రీని దేవుడికి అందించినప్పుడు అవిధేయతతో ఆ మూడు కూడా వాళ్ళిద్దరు పోగొట్టుకున్నారు. తినవద్దని చెప్పిన ఆ పండుని తినగానే ఆ మూడు వాళ్ళకి పోయినాయి. ఎలా పోయినాయి అంటే, ఈ పండు తిను దినమున నీవు చచ్చదవు అని ఖచ్చితంగా దేవుడు చెప్పారు. ఆ పండు తిన్నారు. వెంటనే వాళ్ళు ఫస్ట్ తెలుసుకున్నది ఏంటి? ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. వాళ్ళు పండు తినగానే దిగంబరులు అని తెలుసుకున్నారంటే వాళ్ళకి ఏం పోయింది? వాళ్ళకి ఏం పోయిందంటే దేవుడిచ్చిన పోలిక, దేవుడిచ్చిన స్వరూపం పోయింది.
ఆ తర్వాత వాళ్ళు చనిపోయారంటే వాళ్ళల్లో జీవము లేదు. చాలా మంది అంటారు ఆదాము గారు అవ్వమ్మ చాలా ఏళ్ళు బతికారు కదా, ఇంకా వాళ్ళెక్కడ చచ్చిపోయారని. కానీ కాదు, దేవుడు ఊదిన ఊపిరి జీవాత్మ, జీవించే ఆత్మ. వాళ్ళల్లోంచి జీవము పోయింది, ఆత్మ పోయింది. జీవము పోయిందని మనం ఎలా చెప్పుకుంటామంటే, మనం ఒక్కొక్కసారి ఫ్లవర్ వేజ్లు మన ఇంట్లో డెకరేట్ చేసుకునేటప్పుడు రోజెస్ ని చక్కగా కట్ చేసుకుని వాటర్లో పెడతాము. దానిలో కొంచెం షుగర్ వేస్తే అది ఒక 4-5 రోజులు ఫ్రెష్గా ఉంటుంది. 4-5 రోజుల తర్వాత ఏమవుతుంది, వాడిపోతుంది. అంటే చెట్టు నుంచి తీయబడినటువంటి ఆ యొక్క ఫ్లవర్ ఎన్నాళ్ళు ఉంటుంది, వాటర్ ఉంది కాబట్టి, దానికి ఏదో ఒక ఎయిడ్ ఉంది కాబట్టి అది 4-5 రోజులే బతుకుతుంది. ఆ తర్వాత దానిలో జీవం లేదు. మనం కూడా అంతే, ఆయన మాట విని ఆయన దగ్గర నుంచి దూరం అయిపోయినప్పుడు మనలో జీవము లేదు. ఆ తర్వాత మనలోంచి ఆత్మ కూడా తీసివేయబడింది. ఆత్మ తీసివేయబడింది అని ఎందుకు చెప్పగలమంటే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనంలో ఒక మంచి వచనం ఉంటుంది. అదేంటంటే, ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. పాస్టమ్ గారు తప్ప ఎవరు నోరిప్పట్లేదు. ఎందరైతే దేవుని ఆత్మతో నడిపించబడుతున్నారో వారందరూ దేవుని కుమారులు. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట వినలేదు కాబట్టి ఆయన ఆత్మ కూడా మనము కోల్పోయాము. అంటే మనము దేవుని కుమారులం కాదు. కాబట్టి ఆయన ఇచ్చిన పోలిక స్వరూపం పోయింది, ఆయన ఇచ్చిన జీవం పోయింది, ఆయన ఇచ్చిన ఆత్మను కూడా పోగొట్టుకున్నాం. ఇచ్చిన విలువైన మూడింటిని పోగొట్టుకుని వ్యర్థమైనటువంటి వారైపోయారు మన మొదటి తల్లిదండ్రులు. వాళ్ళని దేవుడు ఎక్కడికి పంపించేశారు, ఏ మట్టిలోంచి నువ్వు తీయబడ్డావో అదే చోటకి వెళ్ళిపో అని అంటారు. ఎందుకంటే నువ్వు మన్నులోంచి తీయబడ్డావు కాబట్టి మన్నే అయిపోతావు. అంటే ఆ శరీరం ఇప్పుడు మంటిదైపోయింది. అప్పటిదాకా దేవునిలాగా మహిమతో నిండిన శరీరం మన్నైపోయింది. కాబట్టి మహిమ పోయింది, మన్న అయిపోయాము. జీవము పోయింది, కేవలము జీవోత్సవాలుగా బ్రతుకుతున్నాం. ఆత్మ పోయింది, దేవుని ఆత్మ పోతే ఇప్పుడు మనకున్నది ఏంటి, మన లౌకిక ఆత్మ. పౌలు గారు స్పష్టంగా చెప్తారు కదా, మనకి ఇప్పుడు లౌకిక ఆత్మ ఉంది కాబట్టి మన మనసు ఏం చెప్తుందో దాన్ని బట్టి మనము ప్రవర్తిస్తామని. కాబట్టి ఈ మూడింటిని పోగొట్టుకుని వారు నేల మీద దేవుడు ఏం చెప్తారంటే, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా చెమటను కార్చి ప్రయాసముతో నేల పంటని తింటావు అని చెప్తారు. ఆ నేల పంటను పండించుకోవడానికి ఆదాము గారు ఎంత కష్టపడ్డారంటే, ఏదైనా వనంలో ఉన్నప్పుడు ఎంతో రమ్యమైనటువంటి చక్కటి పండ్లని వారు ఆహారంగా స్వీకరించారు. చూడటానికి రమ్యమైనవి, తినటానికి అది ఆహారానికి మంచిదైనటువంటి ప్రతి పండుని వారు తిన్నారు. కానీ ఇప్పుడు వారి నిమిత్తం నేల ఏమైంది, శపించబడింది. నేల శపించబడి ముళ్ళ పొదల్ని, గచ్చ పొదల్ని అది మొలిపించింది. ఇప్పుడు ఆదాము గారు వాటన్నిటినీ శుభ్రం చేసుకుని ముళ్ళ పొదల్ని, గచ్చ పొదల్ని అన్నిటినీ తీసివేసి ఆ నేలను దున్ని దానిలో ఏమేయాలి, ఇప్పుడు వాళ్ళు విత్తనాలు వేసుకుని పంట పండించుకోవాలి. పోగొట్టుకున్న దాని విలువ అది ఉన్నప్పుడు మనకి తెలియదు, దాన్ని పోగొట్టుకున్నప్పుడే దాని విలువ తెలుస్తుంది. దేవుని సన్నిధిలో ఎంతో ఆహారానికి మంచివైన ఆ పండ్లని వాళ్ళు తిన్నవారు ఇక్కడ కష్టపడి నేలని పండించడానికి వారు ఒళ్ళు వంచాల్సి వచ్చింది. అయితే వారు ఎంతగానో బాధపడి ఉంటారు దేవుని సన్నిధి పోగొట్టుకున్నందుకు. ఆ బాధ అంతా బైబిల్లో రాయబడలేదు, కానీ మనం ఊహించుకోవచ్చు ఆ ఆది తల్లిదండ్రులు ఎంతగానో బాధపడ్డారు. కాబట్టి మళ్ళీ ఎప్పుడు దేవుడిని చేరుకుందామన్న తపన వాళ్ళకు ఉండొచ్చు. ఆ ఆశతోనే, ఆ కోరికతోనే వాళ్ళు కయ్యీను హేబేలనే కుమారులకి వారు ఏం నేర్పించారంటే, దేవునికి అర్పించడం నేర్పించారు. మనం ఎంతో చక్కగా దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళం. అబ్బాయిలు అక్కడి నుంచి మనం అన్ని పోగొట్టుకుని ఇక్కడికి వచ్చేసాము, తిరిగి ఎప్పటికైనా మనం మన తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాం. కాబట్టి అందాక ఈ నేలను మీరు కూడా సేద్యపరుచుకోండి, చక్కగా పంట పండించండి, దీనితో మనం ఆహారం సంపాదించుకుని తినాలి. కానీ మన చేతులకి శక్తినిచ్చిన దేవునికి మాత్రం మనము అర్పించాలి, ఆ అర్పణని మనము ఆయనకి ఇవ్వాలి అని వారు నేర్పించి ఉంటారు. ఇది తల్లిదండ్రులకి ఒక ముఖ్యమైన హెచ్చరిక. మనము నేర్పించకపోతే పిల్లలకి ఎప్పటికీ రాదు. అర్పించటం అనేది దేవునికి కానీ సాటి మనిషికి కానీ మనం ఇవ్వాలి. ఇదంతా ఇవ్వడం గురించే. కోత పండగ అంటే అంతర్లీనంగా దానిలో ఏం దాగుందంటే ఇవ్వటము. అది దేవునికైనా సరే, మనుషులకైనా సరే. తల్లిదండ్రులు ఇవ్వటము అనేది నేర్పించకపోతే పిల్లలకి రాదు. ఆ ఆది తల్లిదండ్రులు వారి యొక్క బిడ్డలకి నేర్పించినటువంటి విధానమే అర్పణ. ఆ అర్పణని వారు ఇద్దరు కూడా దేవుని దగ్గర తీసుకొస్తారు కదా. కయ్యీను హేబెల్ ఇద్దరు తీసుకొస్తే దేవుడు ఎవరి అర్పణని స్వీకరించాడు? దానికి ముందు ఒక మాట ఉంటుంది, హేబేలు అర్పణని కూడా దేవుడు స్వీకరించాడు. మొదట దేవునికి కావాల్సింది అర్పణ కాదు, ఆయనకు కావాల్సింది మనం. ఆయన కయ్యీనుని అతని అర్పణని తిరస్కరించారు, హేబేలుని అతని అర్పణను అంగీకరించారు. కాబట్టి దేవుడు మొదట అంగీకరించింది ఎవరిని? హేబేలుని. హేబేలు అంటే ఆ శరీరం కాదు, అక్కడ ఆయన హృదయము, ఇచ్చే హృదయాన్ని దేవుడు
కనిపెడతారు. ఆ ఇచ్చే హృదయం మనకుంటేనే దేవుని ప్రతి ఆశీర్వాదం మనం పొందగలుగుతాము ఎంతో సంతోషంతో. కొంతమంది సణుక్కుంటా గొణుక్కుంటా ఇస్తారు దేవునికి, కానీ మనకు పాట ఉంది కదా, సంతోషంతో ఇచ్చడి వారిని దేవుడు ఎంతో ప్రేమిస్తాడన్నది. స్వేచ్ఛార్పణ. మనం దేవునికి సంతోషముతో మనం పొందిన దాన్ని దృష్టిలో పెట్టుకుని మనము ఇవ్వాలి. మనం ఏమేం పొందామో మొదట చూసుకున్నాం. ఆ మూడింటిని మనం పొందాం, పోగొట్టుకున్నాం, మళ్ళీ పొందే అవకాశం ఉందేమో అని దేవునిని వేడుకుంటూ ఆయనకి సంతోషంగా అర్పణ అర్పించాలి. కానీ ఆ అర్పణ కంటే ముందే దేవుడు హృదయాన్ని చూస్తారు. కాబట్టి ముందు మనం దేవునికి ఇవ్వాల్సింది ఏంటి? హృదయము. మన హృదయములో దేవుని యొక్క సంతోషము, సమాధానము, దేవుని ప్రేమ ఉంటే గనక మనము ఖచ్చితంగా దేవునికి దృష్టిలో యోగ్యులమే. దేవుడు మనకి ఇచ్చిన దానిని మనం మళ్ళీ ఆయనకి ఇవ్వాలి అంటే ముందు మనల్ని ఆయన అంగీకరించాలి. కాబట్టి దేవుడు అంగీకరించింది హేబేల్ని. ఆ తర్వాత మనం ఇస్సాకు గురించి ఆలోచించుకుంటే దేవుడు అబ్రహామును దీవించారు, ఆయనకు ఒక వాగ్దాన కుమారుణ్ణి ఇచ్చారు, అతను ఇస్సాకు. మనకి ఆ స్టోరీ అంతా అందరికీ తెలుసు. అయితే ఆ దేశములో మనకి ఆదికాండం 26వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది, ఆ దేశమునందు జీవిస్తూ ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై అక్కడ విత్తనము వేసి 100 ఫలాన్ని పొందాడని ఉంటుంది కదా. అంటే ఆయన అది వేరే దేశము, దేవుడు ఇవ్వబోతున్న దేశం అది, కానీ వాళ్ళు అక్కడ గుడారాలలో మాత్రమే నివసిస్తున్నారు. అక్కడ ఇస్సాకు ఆ దేశము కాని దేశములో అక్కడ విత్తనం వేసి 100 ఫలితం సంపాదించారు. ఎందుకు సంపాదించారు? ఎవ్వరికి రాని 100 ఫలితం. ఇప్పుడు మీలో ఎవరికైనా పొలం కానీ ఏదైనా ఉందా అంటే పొలం? వెరీ గుడ్, పాస్టమ్ గారు చెయ్యేతారు, ఇంకోళ్ళు ఎవరు కూడా చెయ్యేతారు. మీకు తెలుస్తుంది విత్తనం ఎలా వేయాలో, ఏ పరిస్థితుల్లో భూమిలో అది ఫలిస్తుందో మనకు తెలుస్తుంది. కాబట్టి విత్తనం వేస్తే 100 ఫలం మనం సంపాదించగలమా? ఒక్కొక్కసారి ఇదివరకు మాకు పొలం ఉండేది, అప్పుడు నేను పొలంలో విత్తనం వేసేటప్పుడు వెళ్ళి అక్కడ బాగా ప్రార్థన చేసుకునేది. ఏమనంటే, దేవా ఇది ఫలించేటట్లు చెయ్యి అని. అప్పుడు దాని తర్వాత కోత కోసినప్పుడు 75 బ్యాగ్స్ వచ్చేవన్నమాట. వస్తే నేను చుట్టుపక్కల అందరిని ఎంక్వైరీ చేసేదాన్ని అనమాట. మీకు ఎంత వచ్చింది? అందరూ మాకు 50 అండి, మాకు 60 అండి. నేనేంటో చాలా అసలు దేవుడు నన్ను ఎంత ఆశీర్వదించాడు కదా, 75 సంచుల్ని నేను పోగేసుకున్నాను అనుకునేదాన్ని. అంటే దేవుని ఆశీర్వాదం ఎన్ని రెట్లు ఉంది అక్కడ ఇస్సాకుకి అంటే 100 ఫలాన్ని సంపాదించాడు. మనము బైబిల్ చదువుతూ ఉంటాం, కానీ ఎందుకు, ఏంటి, ఎలా అనే ప్రశ్నలు ప్రతి దానికి వేసుకోవాలి. ఎందుకు అతనికి ఆ ఆశీర్వాదం వచ్చింది? కేవలం అబ్రహాముని బట్టేనా? తనకేమి ఇండివిజువల్గా తనకేమి లేదా దేవుని దృష్టిలో? అబ్రహాముని విధేయతతో అనుసరించి అతను ఈ ఇస్సాకుని బలి అర్పించేటప్పుడు ఇస్సాకు సంతోషంగా దానికి అంగీకరించాడు. ఇప్పుడు పిల్లల్ని మనతో చర్చికి రమ్మంటేనే రావట్లేదు. రానా నిన్ను బలివమన్నాడు దేవుడు అంటే వాళ్ళు మనల్ని బలిస్తారు ముందు, అవునా? అస్సలు పిల్లలు ఎలా ఉన్నారో అది తల్లిదండ్రుల ఫాల్టే. మనం తల్లిదండ్రుల్ని దేవుణ్ణి భయభక్తుల్లో పెంచకపోతే పిల్లల్ని వారు ఖచ్చితంగా మనకెదురు తిరుగుతారు. తద్వారా దేవునికి కూడా వాళ్ళ దృష్టిలో దేవుని దృష్టిలో భ్రష్టులైపోతారు. ఇక్కడ అబ్రహాము కేవలము దేవుని భయభక్తుల్లో పెంచుతూ ఉంటారు. కాబట్టి ఆ పెంచేటటువంటి తత్వంలో ఆయన దేవుణ్ణి అనుసరించారు. ఎవరు? అబ్రహాము గారు దేవుణ్ణి అనుసరించారు. కాబట్టి ఆ బిడ్డ కూడా దేవుణ్ణి అనుసరించే తన తండ్రిని ప్రేమించి తండ్రిని అనుసరించారు. ఇప్పుడు ఎంతమంది తల్లిదండ్రులు చెప్పిన మాట వింటున్నారు? ఇక్కడ యవనస్తులు కూడా కొంతమంది ఉన్నారు కదా. మీకు మీరే ప్రశ్న వేసుకోండి, తల్లిదండ్రులను అనుసరించి నేను నడుస్తున్నానా అని ప్రశ్న వేసుకుంటే మనకే జవాబు వస్తుంది. ఇస్సాకు తన తండ్రి రమ్మనగానే ఆ బలిపీఠం మీద ఆయన ఉన్నాడు. చాలా పోస్టర్స్లో మనకి అబ్రహాం గారు చిన్న బిడ్డను పట్టుకుని నడుస్తూ ఉన్నట్టు కనపడుతుంది. కానీ బైబిల్ సరిగ్గా చదివితే మనం ఇస్సాకు అప్పటికి 25 ఏళ్లవాడు. ఆ లెక్కలు కూడా బైబిల్లో ఉన్నాయి, మనం ఏం వేరే చదవక్కర్లేదు. మనకి ఏ సందేహం వచ్చినా బైబిల్ ద్వారానే దేవుడు మనకి తీరుస్తారు. ఇస్సాకు ఇంచుమించు 25 ఏళ్లవాడు అప్పుడు. కానీ పోస్టర్స్లో చిన్న బిడ్డను పట్టుకుని అబ్రహాం గారు నడుస్తున్నట్టు ఉంటుంది. 25 ఏళ్ల బిడ్డని పదనాన్న పడుకో, నిన్ను నేను కత్తి పెట్టి ఖండించాలి ఇప్పుడంటే అస్సలు వినరు వాళ్ళ మాట. కానీ అతను ఒబే చేశాడు. అంతేకాకుండా తన కోసం ఒక భార్యని ఎలియాజర్ గారు తీసుకొచ్చినప్పుడు అతను ఏం చేస్తూ ఉంటాడు? ఎస్, ఎగ్జాక్ట్లీ, వెరీ గుడ్. అతను పొలంలో ప్రార్థించుకుంటా ఉంటాడు. అంటే అప్పటిదాకా తన తండ్రి ఎవరిని తీసుకొచ్చి పెళ్లి చేసుకోమంటే వాళ్ళని మాత్రమే అంగీకరించేటటువంటి తత్వం బిడ్డకుంది. అందుకని దేవుడు తల్లిదండ్రుల్ని అనుసరిస్తున్నాడు కాబట్టి, వాళ్ళ విధానాలు నడుస్తున్నాడు కాబట్టి అతనిని దేవుడు దీవించాడు. అందుకని ఇస్సాకు విత్తనం వేసి 100 ఫలించాడు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉన్న బిడ్డలు చాలా మంది రకరకాల ఉద్యోగాల్లో ఉంటారు. మీ ఉద్యోగంలో మీరు ఫలిస్తున్నారా? అంటే మనల్ని దేవుడు చాలా మంది అంటారు, నన్ను దీవించాడు దేవుడు, నన్ను ఇంతే దీవించాడు కాబట్టి నేను ఇంతే ఇవ్వగలను అనుకుంటాం. కానీ దేవుడు ఎందుకు దీవించాడు?
ఆయన తను మనల్ని ఆశీర్వదించడానికి ఆయన హస్తము కురచ కాలేదు, మన ప్రార్థనలు వినకూడదని ఆయన చెవులు మందం కాలేదు, మనల్ని చూడటానికి ఆయన కళ్ళు మూసుకొని పోలేదు. కానీ మన పాపాలు అడ్డుగా ఉన్నాయి కాబట్టే మనకి నూరంతల ఫలితం రావట్లేదు. అది ఎవరైనా సరే, నేనైనా మీరైనా దేవుని అనుసరించే తల్లిదండ్రుల్ని మనం అనుసరించి నడుచుకుంటే మనకి ఖచ్చితంగా నూరంతలుగా దేవుడు ఫలాన్ని అందిస్తాడు. ఇస్సాకు ఆ విధంగా ఫలించాడు. ఆ తర్వాత స్టోరీ అంతా మనకు తెలుసు. అబ్రహాము ద్వారా దేవుడు ఆ వంశాన్ని ఏర్పరచుకున్నాడు. దావీదు కుమారుడిగా యేసుక్రీస్తు పుట్టటాన్ని ఆయన ఎప్పుడో జగత్తు పునాది వేయక ముందే యేసుక్రీస్తు వారు రాకని ఆయన ఇక్కడ ఈ లోకములో ఆయన మనసులో ప్లాన్ చేసుకుని ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తుని తన యొక్క ఇష్టమైన అబ్రహాము గర్భాన పుట్టించడానికి ఆ అబ్రహాముని ఆశీర్వదించారు దేవుడు. ఆయన ఆశీర్వదించిన విధానం ప్రకారం యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి? పాపులను రక్షించడానికి. చాలా ఉంటాయి. ఈ క్రిస్మస్ సీజన్లో యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చారని ఆలోచిస్తే చాలా రీజన్స్ ఉంటాయి. కానీ ముఖ్యమైనది మనం పోగొట్టుకున్నది మనకి ఇవ్వడానికి. ఇందాక మనం విలువైన 3 పోగొట్టుకున్నాం కదా, వాటిని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆయన ముందు తన ప్రాణం పెట్టారు. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు చాలా మందిని స్వస్థపరిచారు, చనిపోయిన వారిని తిరిగి లేపారు, కుంటి వారిని బాగు చేశారు, గుడ్డి వారికి కన్నులు ఇచ్చారు, చాలా రకాలైన అద్భుతాలు చేశారు. ఇవన్నీ కూడా శారీరక సంబంధమైన అద్భుతాలే. కానీ ఒక ఆత్మీయ సంబంధమైన అద్భుతాన్ని ఆయన మనకి ఇవ్వటానికి ఈ లోకానికి ఒక శరీరంతో వచ్చారు. ఆ శరీరంలో ఏముందంటే కృప, సత్యము. ఈ రెండిటిని ఆయన నింపుకొని, నేను ఎప్పుడు చిన్నప్పుడు మా పిల్లలకి చెప్పేదాన్ని, యేసుక్రీస్తులో జాలి, దయ ఇవన్నీ ఉన్నాయి, ఒక బాడీ వేసుకుని ఆయన కిందకు వచ్చేసారని చెప్పేదాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్లు. అదే చక్కగా ఉంది కదా బైబిల్లో. ఆయన శరీరం ధరించి ఈ లోకానికి కృపాసత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చారు. కానీ వచ్చింది దేనికంటే మనం పోగొట్టుకున్న తిరిగి ఇవ్వటానికి. ఆయన రక్తము కార్చి తన ప్రాణాన్ని పెట్టి మనకి ప్రాణం ఇచ్చారు. రక్తము ప్రాణంతో సమానము కదా. ఏ జంతువును కూడా దాని రక్తంతో తినద్దని మనకి పాత నిబంధనలో ఉంది. ఎందుకంటే రక్తమే ప్రాణము. అందుకని యేసుక్రీస్తు వారు రక్తము కార్చారంటే దాని అర్థం ప్రాణం పెట్టారు. ఆయన పెట్టిన ప్రాణము మనకి జీవాన్ని ఇచ్చింది. ఇప్పుడు మనం కోల్పోయిన 3 మధ్యది మనకు వచ్చింది జీవము. మన పోలికా స్వరూపం కోల్పోయాము, జీవాన్ని కోల్పోయాము, తర్వాత ఆత్మని కోల్పోయాము. ఆయన ప్రాణం పెట్టబట్టి మనకేమొచ్చింది? జీవం వచ్చింది, ప్రాణం వచ్చింది. ఈ లోకములో ఎవరైతే యేసుక్రీస్తు వారు చేసిన త్యాగాన్ని అంగీకరిస్తారో వారందరికీ కూడా ఆయన జీవం వచ్చింది. మనకి తిరిగి మన తండ్రి అయిన దేవుడు ఏ రకమైన జీవాన్ని, ఏ రకమైన ప్రాణాన్ని మనకి ఊపిరి ఊదారో అది మనకి తిరిగి వచ్చింది, ఆ జీవం. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఈ లోకము నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ. వెరీ గుడ్. ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ మన దగ్గరికి వచ్చారు. అంటే ఎవరు వచ్చారు మనలోకి? యేసుక్రీస్తుని అంగీకరిస్తే మన హృదయంలో ఎవరుంటారు? పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఇప్పుడు ఆత్మ కూడా వచ్చింది. మనం పోగొట్టుకున్న జీవము వచ్చింది. యేసుక్రీస్తుని వారిని అంగీకరిస్తే ఆయన పంపిన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనలో ఉన్నారు. కాబట్టి జీవము తర్వాత ఆత్మ వచ్చింది. మొదటిది పోలిక స్వరూపము. అది ఎప్పుడు వస్తుందంటే యేసుక్రీస్తు 2వ రాకడలో రెప్పపాటు కాలంలో మనమందరము కూడా మహిమ రూపాలుగా మారిపోతాము. మొట్టమొదటి తల్లిదండ్రులు అచ్చం దేవుడు ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు. ఆయన పోలికని స్వరూపాన్ని పోగొట్టుకున్నారు కాబట్టి వారి దిగంబరత్వం వారికి అనిపించింది. ఒకసారి మా బిడ్డలకి చెప్తుంటే వాళ్ళకి అర్థం కాలేదు, ఎలా చెప్పాలి అని దేవుడు నేను సహాయం అడిగినప్పుడు చిన్న ఇల్లస్ట్రేషన్తో చెప్పేటట్లుగా దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. ఏంటంటే గదిలోకి వెళ్ళంగానే చీకటికి ఉందనుకోండి, చీకటి చేశాను నేను, లైట్స్ ఆఫ్ చేసి చీకటి చేశాను. ఆ చీకటిలో ట్యూబ్ లైట్ ఉంది. ట్యూబ్ లైట్ మీద ఏముంది అంటే వాళ్ళు ఇలా పట్టుకుని చూసి డస్ట్ ఉంది అన్నారు. ఆ డస్ట్ ఉందా అని వెంటనే ట్యూబ్ లైట్ ఆన్ చేశాను. ఇప్పుడు డస్ట్ కనపడుతుందా అంటే కనపట్లేదు, వెలుగు ఒక్కటే కనపడుతుంది. ఎగ్జాక్ట్గా మనం కూడా అలాగే ఉంటాం. మన పాపాలు, దోషాలు, అపరాధాలు అవన్నీ కూడా మన శరీర క్రియల ద్వారా బయటపడతా ఉంటాయి. కానీ దేవుడు ఈ మంటి ఘటములో తన మహిమైశ్వర్యాన్ని నింపాడని పౌలు గారు అంటారు. మనది మట్టి దేహమే, కానీ మనలో ఆయన తన మహిమని ఐశ్వర్యంగా నింపారు. అప్పుడు ఈ ట్యూబ్ లైట్ని ఆన్ చేసినప్పుడు ఆ వెలుతురులో ఆ మట్టి కనపడలేదు. ఇప్పుడు ట్యూబ్ లైట్ ఆఫ్ చేయగానే దాని దిగంబరత్వం అంతా కనపడిపోద్ది. అలాగే మన ఆది తల్లిదండ్రులు కూడా ఆయన మహిమని పోగొట్టుకున్నారు. కానీ ఎప్పుడైతే మనం రెప్పపాటు కాలంలో మార్చబడతామో అప్పుడు మనకి జీవము, ఆత్మతో పాటు ఆయన పోలికా స్వరూపం కూడా వచ్చేస్తుంది. పోయిన 3 మళ్ళీ తిరిగి దేవుడు మనకి ఈ లోకములో ఇక్కడే ఇచ్చారు. మనం పోగొట్టుకున్నది ఎక్కడ? మనం దేవుని దగ్గర పోగొట్టుకున్నాం, కానీ మళ్ళీ ఏ నేల నుంచి తీయబడ్డామో ఆ నేల మీదే మనం తిరిగి పొందాము. ఇప్పుడు చెప్పండి, ఈ 3 విలువైనవా కాదా?
చాలా చాలా విలువైనవి. ఎవరైనా మనకి ఇవ్వగలరా? ఏ మనిషి కూడా ఈ 3 మనకి ఇవ్వలేడు. ఈ 3ంటిని దేవుడే ఇచ్చాడు. మనిషి పోగొట్టుకున్నాడు, మళ్ళీ దేవుడే తిరిగి జాలిపడి మనకిచ్చారు. మామూలుగా అయితే పోగొట్టుకున్నవి తిరిగి పొందటం మహా కష్టం. అది మన వల్ల కాదనే ఆయన తన కుమారుణ్ణి బలిగా చేసి మనకి దాన్ని ఇచ్చాడు. ఇప్పుడు దేవుడు ఏమిచ్చారనేది స్పష్టంగా అర్థమైన వాళ్ళకి మనం ఏమి ఇవ్వాలి అనేది కూడా ఆలోచించుకోవచ్చు. చాలా మంది అంటే నాకు మా పాస్టర్ గారు చెప్పేవారు, డబ్బులు లెక్క పెడతా ఉంటే చిరిగిపోయిన నోట్లు, చెల్లుగాని నోట్లు, తర్వాత అంటే చాలా పాతకాలంలో నేను చెప్పేది నాణ్యాలు వేసేవాళ్ళు, ₹1 అలాంటివి వేసేవాళ్ళు. అవి బాగా పిచ్చిగా అయిపోయినాయి, లేకపోతే సత్తు నాణ్యాలు అలాంటివి వేసేవాళ్ళు. అంటే ఏంటంటే దేవుడికే కదా, పర్వాలేదులే, ఎలాగోలా ఉపయోగపడుతుంది అని వేసేవారంట. అంటే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు అనేది మన హృదయంలో ఉంటే శ్రేష్టమైనవి మాత్రమే ఆయనకి మనం ఇవ్వగలము. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసిన అనేక అద్భుతాలు చాలా మంది చాలా దానివల్ల లాభం పొందారు. అన్నిటికంటే విలువైంది ఇప్పుడు చెప్పుకున్నాం మనం 3 దొరికాయి. అయితే ఇంతకీ ఈ కోత పండుగని దేవుడు ఎందుకు నియమించాడు అంటే, తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలు జనాంగము బానిసలుగా బతుకుతున్నప్పుడు వాళ్ళకి వాగ్దాన దేశాన్ని ప్రామిస్డ్ ల్యాండ్లోకి వాళ్ళని తీసుకెళ్లేదాకా 40 ఏళ్ళు కూడా వాళ్ళ మన్నాతో పోషించబడ్డారు. ఆ తర్వాత వాళ్ళ సొంతంగా దేవుడు వాళ్ళకు ఒక స్వాస్థ్యాన్ని, ఆ కనాను దేశాన్ని వాళ్ళకి ఇచ్చారు. ఆ దేశంలో వాళ్ళు మొట్టమొదటిసారి విత్తనాలు వేసి పంటను పండించుకున్నారు. మొదటి పంట తినగానే అప్పటి నుంచి కూడా మన్నా కురవటం ఆగిపోయింది. మన్నా అంటే మనకందరికి తెలుసు, ఆకాశంలోంచి కురిసిన ధాన్యము. ఆకాశ ధాన్యం అనేది మన్నా యొక్క పేరు. కాబట్టి వారు పంట పండించుకున్న మొదటి రోజున మన్నా కురవడం ఆగిపోయింది. అయితే కోత పండుగ ఎక్కడ నియమించారు దేవుడు అంటే, తమ చేతుల కష్టాన్ని, ఆ ప్రతిఫలాన్ని చూసినప్పుడు, ఇందాక నేను చెప్పాను కదా, 75 సంచులకి నేను ఎంతగానో ఆశ్చర్యపోయి ఆనందపడిపోయేదాన్ని. కానీ దేవుడు వారి చేతుల కష్టాన్ని దీవించి వారిని అభివృద్ధి పరిచి ఆశీర్వదించినప్పుడు, వారు ఆ పంటని మొట్టమొదటి కోత స్టార్ట్ అయినప్పుడు మొదటి పన మీద కొడవలి వేసేటప్పుడే ఆ మొదటి పనని తీసుకొచ్చి యాజకుని సన్నిధిలో దానిని అల్లాడించాలి. అది లేవియ కాండం 23వ అధ్యాయం అంతా కోత పండుగ గురించి ఉంటుంది. మొట్టమొదటి పనని తీసుకొచ్చి దేవుని దగ్గర దాన్ని అల్లాడించాలి. ఆ తర్వాత 7 వారాలు అయిపోయిన తర్వాత 50వ దినమున మన పంటలో దేవునికి స్వేచ్ఛగా సంతోషంగా అర్పించగలిగేటటువంటి ధాన్యాన్ని తీసుకురాగలగాలి. అది కోత పండుగ. అంటే వాళ్ళు స్వయంగా పండించుకున్న పంటని, మా చేతుల కష్టాన్ని దేవుడు దీవించాడు అని చెప్పుకోవడానికి ఆ సంతోషము కొద్దీ వాళ్ళు కృతజ్ఞత అనేది దేవుడు వాళ్ళకి నేర్పిస్తున్నారు. ఎలాగ కృతజ్ఞత కలిగి ఉండాలి, ఏమి అర్పించాలంటే అది కేవలము వ్యవసాయ ఆధారితమైన దేశము ఇశ్రాయేల్ దేశం. కాబట్టి ఆ పంటని దేవుని సన్నిధిలోకి తీసుకురావాలి. తద్వారా దానిని మనకి ఇచ్చిన దేవుని పట్ల మనకి ఎంత కృతజ్ఞత ఉన్నది అనేది దేవునికి తెలియాలి. దేవుడు ఏమన్నా వాళ్ళు తెచ్చిన ఆ పంటను తింటారా? కాదు కదా. అదేంటంటే అది ఒక గుర్తు అంతే. దేవుడిచ్చిన దాన్ని దేవునికి సంతోషంగా ఇస్తుంది. అంతేకాకుండా యాజకులకి, ఈ లేవీయులకి అదంతా కూడా వాళ్ళకు ఒక భాగం, అదొక జీవనోపాధి. కాబట్టి దానిని దేవుడు మనకి నేర్పించడం కోసం ఆ అర్పణని ఇచ్చారు. మనం పోగొట్టుకున్న వాటిని ఇచ్చిన దేవుడు డబుల్ పోర్షన్ ఇచ్చాడు మనకి. మొదటిసారి ఇచ్చాడు, రెండోసారి కూడా ఇచ్చారు. మామూలుగా చాలా చోట్ల ఇప్పుడు 1 కొంటే 1 ఫ్రీ అంటా ఉంటారు కదా, లేకపోతే 2 కొంటే 3 వస్తాయి అంటారు. కానీ ఇక్కడ మాత్రం 1 పోగొట్టుకుంటే దానిని మళ్ళీ మీకు ఇస్తాను. అసలు ఎంత చాలా విడ్డూరంగా విచిత్రంగా ఉంటాయి దేవుని విధానాలు. అన్నీ మనకి మేలు కలిగించేవి. మనుషులైతే మీరు ఒకటి నా దగ్గర కొంటే ఇంకోటి ఇస్తానంటారు, కానీ ఆ ఇంకోటి ఇచ్చే ఫ్రీది కూడా మొదటి దానిలోనే దాని ధర కలుపుకొని ఇచ్చేస్తారు. మనుషులు ఎవ్వరు నష్టపోవడానికి ఇష్టపడరు. కానీ దేవుడు మాత్రం మన నష్టపోయింది, మీరు మొదటిసారి పోగొట్టుకున్నది మళ్ళీ నేను మీకు ఇస్తున్నాను అని ఇచ్చారు. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా ఆయన ఇవ్వడం గురించి మాట్లాడారు. ఆయన ఒక చోట అంటారు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము. ఆ ఇవ్వడాన్ని దేవుడు మనకి నేర్పిస్తున్నారు. ఆయన పోగొట్టుకున్నది మనం తిరిగి ఇవ్వటం కాకుండా మనతో ఏమన్నారంటే, 2 మీకు మేలు చేస్తాను, మునుపటి కంటే అధికమైన మేలు చేస్తాను. ఇవన్నీ మనమనాలి. నాయనా మేము ఇంత పొందాము, మేము పోగొట్టుకున్నా, మీరు మాకు తిరిగి ఇచ్చారు, నేనేమి ఇవ్వాలి మీకు అని మనం అడగాలి దేవుణ్ణి. కానీ ఆయన ఏమంటున్నారంటే, మీకు 2 మేలు చేస్తాను, మునుపటి కంటే అధికమైన మేలు చేస్తానని ఆయన అంటున్నారు. అది దేవుని విధానం. కానీ మనకిచ్చేది దేనికి? మనం అందరం కూడా ఎంతో అందముగా, ఎంతో చక్కగా, మంచి ఆరోగ్యాలతో, మంచి జీతాలతో, చక్కటి గృహాలతో ఎంతో చక్కగా మనం ఉన్నాం. కానీ మనం ఎవరమైనా నిజంగా దేవునికి మేము ఏమి ఇవ్వగలమో అని ఆలోచించామా? అసలు దేవునికి ఏమిష్టం అది ఆలోచించాలి ముందు. మనం కోల్పోయినవన్నీ మన మంచి కోసం, తిరిగి తనతో జీవించడం కోసం ఇచ్చే దేవునికి అసలు ఏమి ఇష్టం? మనం ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఇష్టమైనదే తీసుకెళ్తాం. నిన్న నేను మీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు ఏం తేవాలని ఆలోచించి
ఆలోచించి కొన్ని నేను సర్దుకుని వచ్చాను. అయితే తర్వాత మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడ మా చెల్లి స్నాక్స్ పెట్టింది, అందులో జీడిపప్పులు పెట్టింది అనమాట. పెడితే మీ పాస్టర్ గారు ఏమన్నారంటే, నాకు జీడిపప్పులు అంటే చాలా ఇష్టం అంటే నేను చాలా బాధపడ్డాను. అయ్యో, ఇష్టమైంది నేను తేలేకపోయినా, ఏవేవో తెచ్చాను, కానీ నేను ఎవరిని సంతోషపరచాలనుకున్నానో వాళ్ళకి ఇష్టమైంది తేలేకపోయానేని. అదే మనం దేవుని విధానంలో ఆలోచిస్తే దేవుడికి ఇష్టమైంది ఏంటి? యేసుక్రీస్తు వారికి పోని యేసుక్రీస్తు వారికి ఇష్టమైంది ఏంటి? హృదయం ఇష్టమైంది. మనము ఏం చేస్తే ఆయనకి ఇష్టం? అసలు ఆయన ఏం చేశారు? ఆయన ఇక్కడికి వచ్చి ఏం చేశారు? యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంటది. అక్కడ సమరయ స్త్రీ ఉదంతంలో ఆయన కూర్చుని సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే శిష్యులు వెళ్ళి ఆయన కోసం ఆహారం తేడానికి ఊళ్ళోకి వెళ్ళి ఆహారం తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఆహారం తీసుకొచ్చామని చెప్తే, నాకు కావాల్సిన ఆహారం నాకు దొరికిందంటే ఎవరైనా ఆయనకి ఏమైనా పెట్టారేమో అనుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట అంటారు. చదవండి సుహాసిని. థ్యాంక్ యూ అమ్మా. ఆయనకు ఆహారం ఏంటంట? ఆయనకి ఇష్టమైన ఆహారము నన్ను పంపిన వాని పని చేయడం, ఆ పనిని తుదముట్టించడం, అంటే అకాంప్లిష్ చేయడం, ఫినిష్ చేయడం. సిలువ మీద ఆయన మాట్లాడిన ఆఖరి మాట కూడా అంతే కదా. ఆయన చేసిన పనిని చేసేసి ఆత్మని అప్పగించేశారు. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఇష్టమైన పని ఏంటంటే అది. దానికోసం నేను చూస్తున్నాను. సువార్త ప్రకటన. తండ్రి చిత్తం ఏంటంటే, ఆయన దేనికి వచ్చారు ఈ లోకానికి? నశించిపోయే ఆత్మల్ని రక్షించడానికి వచ్చారు. ఆయన రక్షించడానికి వచ్చారు, కానీ ఈ సృష్టి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎంతో మంది పుడుతున్నారు, ఎంతో మంది నశించిపోతా ఉన్నారు. ఆయన భారం ఏంటంటే ఒక్కరు కూడా నరకానికి అప్పగించబడకూడదు అనేది ఆయన భారం. అది ఆయనకి ఇష్టమైంది. అయితే ఆయన ఏమంటారంటే 35వ వచనంలో, కోతకి ఇంకా సమయం ఉందని మీరు అంటున్నారు. ఏది? శిష్యులతో అంటారు. అదే సువార్తలో 4వ అధ్యాయం 35వ వచనం చదవండి ఎవరైనా. చాలండి. ఇంకా 4 నెలలు ఉంది కోతకాలం. అంటే మనం ఏమనుకుంటాం? యేసుక్రీస్తు వారికి ఇష్టమైంది సువార్త ప్రకటన అని ఇప్పుడే చెప్పారు. ఆ సువార్త ప్రకటించడానికి నేను చాలా చిన్నోడిని, ఇంకా చాలా కాలం ఉంది. నేను యవనస్తుడైన తర్వాత చేస్తాను ఆ పని. యవనస్తుడైన తర్వాత మనం ఉద్యోగాలు సంపాదించుకోవటం, తర్వాత పెళ్లిళ్ళు చేసుకోవటం, బిడ్డల్ని కనడం, వీటిల్లో మునిగిపోతాం. నేను వృద్ధుడిని అయిన తర్వాత చేస్తాను అనుకుంటాం. సమయం అలా గడిచిపోతూ ఉంటుంది. ఈ కోత సమయము ఇంకా 4 నెలలు ఉందని మీరు అంటున్నారు, కానీ ఇప్పుడు చూడండి, కన్నులెత్తి చూడండి, ఆ పొలం అంతా తెల్లగా అయిపోయిందంటే పనలన్నీ కూడా కోతకి రెడీగా ఉన్నాయి. అది కొయ్యకపోతే నేల రాలిపోయే ప్రతి గింజకి ఆ యజమానే సమాధానం చెప్పుకోవాలి. పనులన్నీ రాలిపోతాం. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, అకాలమైన వర్షాలలో పంటలన్నీ నాశనం అయిపోతున్నాయి. మొత్తం ఆ యొక్క పనులు అవన్నీ రాలిపోయి మిర్చి పంట కూడా పాడైపోయిందని, అంతా కూడా మునిగిపోయిందని చెప్తా ఉన్నారు. కోత కోసేవాళ్ళు, విత్తనాలు వేసేవాళ్ళు ఎంత బాధపడతా ఉంటారో ఆ పంట చేతికి రాకపోతే. అదే విధంగా యేసుక్రీస్తు వారు కూడా ఒక్కొక్కళ్ళు చనిపోతా ఉంటే, ఆ ఆత్మలు నరకానికి అప్పగించబడితే ఎంతగా ఆయనకు బాధ ఉంటుందో. ఒక్కొక్క గింజ నేల రాలిపోయినప్పుడు, అంటే ఒక్కొక్క ప్రాణము నేల రాలిపోయినప్పుడు, మంటిలో కలిసిపోయేటప్పుడు ఆ ఆత్మ ఎక్కడికి వెళ్తుందని మనం ఆలోచిస్తే చాలా భారం మనం భరిస్తూ ఉంటాం. చాలా ఏళ్ల క్రితం మేము ఒకసారి వెకేషన్కి వెళ్ళాము. అప్పుడు ఆ టైంలో లంచ్ టైం, అది ఆ లంచ్ టైంలో మా చెల్లి వాళ్ళు ఫోన్ చేశారు. ఎందుకు చేశారో ఇప్పుడని తీస్తే, సినిమా యాక్ట్రెస్ సౌందర్య చనిపోయింది, హెలికాప్టర్ ప్రయాణం ఏదో బ్లాస్ట్ అయ్యిందని చెప్పారు. చెప్పినప్పుడు నేనేమో చాలా బాధపడిపోయి కూర్చున్నాను. తర్వాత లంచ్ చేసేసి పిల్లలిద్దరు పడుకున్నారు. మా వారు కూడా కాసేపు పడుకుందాం అన్నారు అనమాట. అంటే ఎక్కడెక్కడికో తిరిగి వచ్చాం, అలసిపోయాక పడుకుందాం అంటే నేను అలా కూర్చున్నాను అనమాట. ఎవరికో ఫోన్ చేశాను, మా అమ్మకి చేశాను, ఇంకో చెల్లికి చేశాను. సినిమా యాక్ట్రెస్ సౌందర్య చచ్చిపోయిందంటే నేనేమో ఆవిడకి పెద్ద ఫ్యాన్ ఏం కాదు, కానీ ఏంటి ఇలా చనిపోయిందని నాకు అర్థం కాలేదు. ఇంకా ఎంతసేపు బాధపడతావు మా గురించి, పడుకోమన్నారన్నమాట ఈయన. తర్వాత నేను కొంతకాలం అయిన తర్వాత ఎందుకు నాకు అంత బాధ అంటే, చాలా మంది చనిపోయేటప్పుడు చాలా బాధపడతాను, ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, అది నా బాధ. అప్పుడు నాకు అర్థం కాలేదు. అంటే ఆ బాధ ఎందుకు అంటే, వాళ్ళు కూడా దేవుని సృష్టి, చనిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోతారు? మరి ఆ బాధ్యత ఎవరిది? మనం లోకమంతటికి సువార్త ప్రకటించకపోవచ్చు. మనం పనిచేసే చోట చాలా మంది ఇక్కడ ఉన్నారు, వారందరూ కూడా ఆఫీసెస్ లో పనిచేస్తారు, కొంతమంది స్కూల్లో టీచర్స్ అయి ఉంటారు, ఇంకా పాస్టర్స్ అయితే అదే పని మీద ఉంటారు, వాళ్ళ సంగతి వదిలిపెడదాం. కానీ మనము స్కూల్స్ లో చిన్నపిల్లలు ఎప్పుడైనా చెప్పారా అసలు దేవుని గురించి? యేసే ఒక్కడే దేవుడు అని ఎవరికైనా చెప్పుంటారా? మన బిడ్డలకు మనం నేర్పిస్తే వాళ్ళు చెప్తారు. అదే విధంగా మనము పనిచేసేటటువంటి ఏ ప్లేస్ లో అయినా, ఆఫీస్ లో అయినా, ఎక్కడైనా సరే మనము దేవుని గురించి చెబితే వాళ్ళు ఎప్పుడైనా సరే రక్షించబడచ్చు. ఆ భారం మనకు ఉండాలనేది యేసుక్రీస్తు వారికి అదే ఇష్టమైన పని. మరి ఆయనకి ఇష్టమైంది మనం ఇవ్వాలి కదా. ఇందాక చెప్పానుగా, మీ
పాస్టర్ గారికి ఇష్టమైన జీడిపప్పు నేను తేలేకపోయాను, బాధపడ్డాను. అలాగే యేసుక్రీస్తు వారికి ఇష్టమైంది మనం తేకపోతే మనకు బాధ కలుగుతుందా లేదా? మన కీర్తన ఉందిగా, వట్టి చేతులతో ఆయనని దర్శించకూడదు, ఎన్ని ఆత్మల్ని పట్టుకొచ్చావని దేవుడు అడుగుతారంట. అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్తాం? అసలు ఏం తెచ్చాము దేవునికి అని ఆలోచిస్తే, మనం ఎవరికైనా ఏమైనా చెప్తే కదా ఏమైనా తీసుకురావడానికి, అది మనం చేస్తున్నామా లేదా అది మనం ఆలోచించుకోవాలి. ఆ ఆత్మల భారం మనకు కలిగి ఉంటే ఖచ్చితంగా మనము దేవుని దగ్గరికి నేను ఎక్కడో చదివాను ఒక చోట, మనమంట పరలోకం వెళ్ళినప్పుడు ఒక గుంపు మనకు ఎదురొస్తారంట. వాళ్ళు అంటారంట, మీ గురించే మేము ఇక్కడ ఉన్నామండి. అదేంటండి, మేము నీకు ఎప్పుడు చెప్పలేదు కంటే, మీరు చూపించిన ప్రేమను బట్టి యేసుక్రీస్తుని తెలుసుకున్నాం, మీరు చేసిన సహాయాన్ని బట్టి యేసుక్రీస్తుని తెలుసుకున్నాం. నోరు విప్పకుండా కూడా దేవుని సువార్తను మనం ప్రకటించవచ్చు. అలాగని నోరు విప్పద్దని కాదు, మనం చేతులతో సహాయం చేయాలి, నోటితో కూడా సువార్త ప్రాచుర్యం చేయాలి. ఇంకొక గుంపు ఎదురొస్తారంట, నీ వల్లే నేను నరకానికి వెళ్ళిపోయాను. అదేంటి, నేనేం చేశానంటే, ఎంతో కాలం మన ఇద్దరం కలిసి ఒకే ఆఫీసులో పనిచేసాము, ఎంతో కాలం ఒకే స్కూల్లో పనిచేసాం, కానీ ఎప్పుడైనా యేసుక్రీస్తు నిజమైన రక్షకుడని నాకు చెప్పావా? నీ ఇంటి పక్కనే నేను ఉన్నాను, నువ్వు చేసుకునే ప్రతి వంట నాకు రుచి చూపించావు, కానీ నిజమైన దేవుణ్ణి ఎప్పుడైనా నువ్వు రుచి చూసావు కానీ నాకు రుచి చూపించావా అని ఎవరైనా అడిగితే మనం ఏం చెప్తాం? మన దగ్గర సమాధానం లేదు. అసలు దేవునికి ఇష్టమైన పని మనం ఎందుకు చేయాలి అంటే, ఆయన మనకు పోగొట్టుకున్న విలువైనవి 3 మనకి ఇచ్చారని. అంతేకాకుండా మనకి హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 11వ వచనంలో చాలా స్పష్టంగా ఉంటుంది. పరిశుద్ధ పరిచేవారికి, పరిశుద్ధ పరచబడు వారికి కూడా ఒక్కటే హేతువు. అక్కడ ఫుట్ నోట్లో ఒక్కడే అని ఉంటది. అంటే మనల్ని పరిశుద్ధ పరిచేది యేసుక్రీస్తు వారు, ఆయన రక్తంతో మనల్ని కడుగుతున్నారు. మనము పరిశుద్ధ పరచబడేవారు, మనం క్లెన్స్ చేయబడతాము, ఆయన క్లీన్ చేసేవారు. మనందరికీ కూడా ఒకటే కారణం. ఏంటా కారణం అంటే, తండ్రి అయిన దేవుడు. ఆ దేవుడు మనం పోగొట్టుకున్న 3 మనకి ఇవ్వటానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ ఒక్క కారణంతో, అంటే నాలాంటి వారే మీరు కూడా, మనల్ని కూడా ఆయన ఏమని పిలుస్తున్నారంట? సహోదరులు అని పిలుస్తున్నారంట. యేసుక్రీస్తుకి మనం అందరం ఎవరమి? అక్కలము, చెల్లిళ్ళము, లేక అన్నలు, తమ్ముడు ఇలా అనుకుంటే, యేసుక్రీస్తు మన కుటుంబంలోని వారే. ఆయన తండ్రి దగ్గర నుంచి వచ్చాడు, ఆయన తండ్రి యొక్క కుమారుడు. ఇప్పుడు మనల్ని ఆయన, మీరు కూడా నాతో పాటు నా కుటుంబంలోని వారే, నాకు చెల్లెళ్ళు, నాకు తమ్ముళ్ళు అంటున్నారు. మనము దేవునితో పాటు ఆయన కుటుంబంలో ఆయన పిల్లలుగా మనం ఎంచబట్టడానికి ఏమాత్రమైనా మనకు అర్హత ఉందా? అస్సలు లేదు. కానీ ఆ అర్హతని ఆయన మనకు కల్పించారు కాబట్టి ఆయన, మీరు కూడా నా తోబుట్టువులు అని పిలుస్తున్నారు. మరి తోబుట్టులు ఏం చేయాలి? తండ్రిని మాత్రమే మనం, మన అన్న ఎవరు? ఇప్పుడే చెప్పుకున్నట్లు ఆయన యేసుక్రీస్తు. ఆయన చేసే పనిని మనం కూడా చేయాలి, అదే మనం కూడా పాటించాలి. ఎందుకంటే ఆయన ఏమాత్రము సిగ్గుపడకుండా మీరు నా తోబుట్టులు అంటున్నారు. నిజానికి తండ్రి పనిని మాత్రం చేయటమే, ఆయన చిత్తం చేయటమే యేసుక్రీస్తు వారి పని. కానీ దానిని మనం కూడా చేయటానికి మేమేముందిలేండి, చాలా మంది అంటారు మా వల్ల ఏమవుతుంది, మేము ఏ పార్టీ వాళ్ళం అంటారు. కానీ కాదు, ఆయన పిలుస్తున్నాడు, మీరు నా తోబుట్టువులు. ఎందుకంటే నేను సిగ్గుపడట్లేదు మిమ్మల్ని తోబుట్టువులు అని చెప్పుకోవడానికి. కాబట్టి యేసుక్రీస్తు వారికి ఇష్టమైన పనిని మనం కూడా జరిపించాలి. ఆ పని ఏంటంటే, ఈ లోకములో నశించిపోయే ఆత్మల్ని ఒక కోతలాగా దేవునికి పంటలాగా మనం ఇవ్వగలగాలి. కోత పండుగ అనే దానికి అక్షరార్థము, ఆత్మీయార్థం కూడా ఉంది. అక్షరార్థం అంటే మన జీవితంలో దేవుడు మనకిచ్చిన ప్రతి దానిలో దేవునికి మనము కృతజ్ఞతతో ఆయనకు అర్పిస్తాము. అది మన జీతమైనా, మన జీవితమైనా, మనకున్న ప్రతి టాలెంట్ అయినా సరే దేవునికి ఉపయోగపడాలని మనం ఆలోచిస్తాం. కానీ ఆత్మీయార్థములో రాలిపోయే ప్రతి గింజ, ప్రతి పన కూడా దేవుని యొక్క సృష్టి. ఆయన మన కోసం ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి, రక్తం పెట్టి ఆ ప్రాణాన్ని మనకిచ్చారు. కాబట్టి మనము కూడా ఆయనకి ఇష్టమైన విధముగా ఆ కోతలో భాగస్థలం అవ్వాలి. యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయి సువార్తలో, మీరు తర్వాత చదవచ్చు, 13వ అధ్యాయంలో ఉంటది, ఆయన యుగ సమాప్తి అనే కోత గురించి మాట్లాడుతూ ఉంటారు. తండ్రి అయిన దేవుడు ఆ కోత అయిపోయిన తర్వాత అందరిని కూడా వేరుపరుస్తారు అని ఉంటది. ఆ వేరు పరిచేటప్పుడు ఆ కోత కోసేది ఎవరు అంటే దేవదూతలు. కోత యజమాని ఎవరంటే యేసుక్రీస్తు వారు. పంట అంటే ఏంటంటే ఆత్మలు. అప్పుడు మనల్ని వేరు చేస్తారు. ఎవరుగా వేరు చేస్తారంటే, అది గోధుమ. ఇశ్రాయేల్ దేశంలో గోధుమల యొక్క వీట్ ఎక్కువ తింటారు కాబట్టి ఆ పంటలో గోధుమలుగా ఉన్నవారు మంచివారని, ఆ తర్వాత గోధుమల్ని చేటబెట్టి చెరిగేసినప్పుడు చెత్తలాగా కొంత గాలికి ఎగిరిపోద్ది. ఆ చెత్త ఎవరంటే రక్షించబడని వారు. మనము రక్షించబడితే మిగతా వాళ్ళు కూడా రక్షించబడాలి అనేటటువంటి భారం మనకి ఖచ్చితంగా ఉంటది. అయితే ఈ కోతలో మనము కూడా పార్టిసిపేట్ చేసి దేవునికి ఇష్టమైన పంటని మనం కొయ్యాలి అని గనక మనం ఆలోచిస్తే
చూస్తే ఖచ్చితంగా దేవుడు మనకు ఒక దారి చూపిస్తాడు. దేవుడు మనకి దారి చూపించేటప్పుడు కోత కొయ్యాలి, పంట ఆయనకు అప్పగించాలంటే గింజల్ని కూడా ఆయనే మనకి ఇస్తారు. విత్తనాలను ఆయన మనకి ఇవ్వరా? ఖచ్చితంగా ఇస్తారు. ప్రేమ అనేది ఒక విత్తనం, విశ్వాసం అనేది ఒక విత్తనము, సహనం అనేది ఒక విత్తనము, సాత్వికత అనేది ఒక విత్తనము. ఈ విత్తనాలన్నీ దేవుడు ఇస్తే ఆ విత్తనాలతో మనము పంట వేయగలిగితే తప్పకుండా మనం ఖచ్చితంగా మంచి కోత కోస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 38వ వచనంలో ఒక వింతైన మాట ఉంటది. చాలా మంది దాన్ని పట్టుకోరు, కానీ అది చాలా మంచి మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 38. ఆగమ్మా ఒకసారి. దేవుడు తన చిత్త ప్రకారము మీరు విత్తనం వేస్తే శరీరాన్ని ఇస్తాడంట. మీరు వేసిన విత్తనానికి చదువమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మనం వేసే విత్తనాలకి, ప్రతి విత్తనానికి శరీరం ఇస్తారంట. ఇంట్లో మనం ప్రవర్తించే విధానం, మన పిల్లలు ఆ విత్తనాలు, మన విత్తనాలు కదా, వాళ్ళు గ్రహిస్తారు. మనం సహనంతో ఉంటే మన పిల్లలు కూడా అదే సహనంతో ఎదిగేటటువంటి శరీరాలతో ఉంటారు. మనం ఓర్చుకుంటే, మనం క్షమిస్తే వాళ్ళకు కూడా క్షమాపణ నిండిన శరీరం వస్తుంది. మనం వేసే ప్రతి విత్తనానికి శరీరం ఉంటదంట. ప్రేమతో చేసే ఒక కార్యం, అది నీ వారి పట్లైనా నీ తోటి వారి పట్లైనా, దానికి ఒక శరీరాన్ని దేవుడిస్తాడంట. మాంసం అంతా ఒకే రకమైంది కాదు. నువ్వు ఏ విత్తనం వేస్తున్నావు? చచ్చుబడిపోయినా కుళ్ళిపోయిన విత్తనం వేస్తే అలాంటి పంటే నీకు వస్తుంది. నువ్వు మంచి శ్రేష్టమైన విత్తనం వేస్తే అలాంటి పంటే వస్తుంది. నువ్వు వేసిన విత్తనానికి దేవుడు శరీరం ఇస్తున్నాడంటే ఎంత అద్భుతంగా ఉందో కదా. కాబట్టి మనం వేసే విత్తనాలు ఎలాంటివి అని మనం ఆలోచించుకుంటే అలాంటి పంటే మనకు వస్తుంది. గలతీయులకు రాస్తూ కూడా పౌలు గారు అంటారు కదా, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. ఎందుకంటే ఏ విత్తనం వేస్తావో ఆ పంటనే కోస్తావు. మనం వేసే విత్తనాలు ఏంటి అనేది మనం ఆలోచించుకోవాలి. బైబిల్లో ఒక 3 మంచి విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి. ఏ మాత్రము కష్టపడకుండా, ఏ మాత్రము విత్తనాలు వేయకుండా పంటని తిన్న 3 సందర్భాలు ఉన్నాయి. మనం కష్టపడితేనే కదా మనకు ఆహారం వచ్చేది. ఏమి కష్టపడకుండా ఆహారం సంపాదించుకునే సిచ్యుయేషన్స్ 3 ఉన్నాయి బైబిల్లో. ఒకటన్నా చెప్పగలరన్నా? మనం ఆహారం తిన్నాం, కానీ దానికోసం మనం ఏం కష్టపడలా. ఏంటది? ఊరికనే చెప్పండి మీకు తోచింది. ఎగ్జాక్ట్లీ. నీ పేరేంటమ్మా? వెరీ గుడ్. జాస్మిన్ గారు చెప్పారు. మన్నా ఏ మాత్రము కష్టపడకుండా ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు మన్నా తిని పోషించబడ్డారు. ఇంకొకటి, ఇది పాస్ట్ టెన్స్, జరిగిపోయింది. మన్నా కూడా జరిగిపోయింది, కానీ మనకు బైబిల్లో అది ఉంచబడింది. మన పితరులు అంటే వాళ్ళందరూ కూడా అనుభవం నుంచి వచ్చారు కాబట్టి మనం చెప్పుకుంటాం. మనం చూడండి, చిన్ని కాదు, ఏలియా పోషించబడ్డాడు, అది కాదు. ఇవన్నీ కరెక్టే. 5 రెట్లు 2 చేపలు, తర్వాత ఆహారాన్ని పంచిన విధానం, ఏలియా, హిజ్కియా గారు కూడా మొదటి సంవత్సరం పంట పండుతుంది, 2వ సంవత్సరం దానంతరదే పంట పండుతుంది అని చెప్తారు. ఇవన్నీ కాదు. ఆదాము అవ్వలు తిన్నారా లేదా? వాళ్ళు ఎలా సృష్టించబడ్డారు? వారికి బాల్యం ఉందా? వారికి కౌమారం ఉందా? లేదు కదా. వారు ఏకంగా యవ్వన కాలంలో పుట్టించబడిన వారు. యవ్వన కాలం నుంచే వాళ్ళ జీవితం స్టార్ట్ అయింది. వారు తిన్న ఆహారం కూడా అలాంటిదే. దేవుడు ఎప్పుడు విత్తనం వేశాడు, ఎప్పుడు చెట్లు పెంచాడు, ఎప్పుడు ఫలానికి వచ్చినాయి, ఎప్పుడు ఫలాలు ఇచ్చినాయి, కానీ వారు అందమైన ఆహారంని, రుచికరమైన ఆహారాన్ని వారు తిన్నారు. ఏ మాత్రం కష్టపడకుండా తిన్న ఆహారం. ఇంకొకటి ఫ్యూచర్ లో జరుగుతుంది, అది ఇంకా జరగలేదు. ఈ 2 అయిపోయింది. మన్నా అయిపోయింది, ఆదాము అవ్వలది అయిపోయింది. ఇంకోటి ఫ్యూచర్ లో మనం కష్టపడకుండా తినేది ఒకటి ఉంటుంది. ఏంటది? జయించువానికి దేవుడు అంటాడు కదా ప్రకటన గ్రంథంలో, జయించువానికి ఏమిస్తారు? అబ్బా, అందరూ చెప్పేశారు చాలా మంది. జయించువానికి జీవవృక్ష ఫలాన్ని భుజింపనిత్తును. ఆ జీవవృక్ష ఫలమే మనం పోగొట్టుకున్నాం కదా. అది తింటే ఏమవుతుంది? నిత్యము దేవునితో జీవించవచ్చు. కాబట్టి జయించేవారు ఆ యొక్క జీవవృక్ష ఫలాన్ని తినొచ్చు. అంటే ఏ మాత్రం కష్టపడకుండా 3 సిచ్యుయేషన్స్ లో దేవుడు మనకి ఆహారాన్ని పెడుతున్నాడు. ఇది జస్ట్ ఊరికి నేను డివోషన్ కి ప్రిపేర్ అయ్యేటప్పుడు, ఈ వాక్యాన్ని ప్రిపేర్ అయ్యేటప్పుడు దేవుడు నాకు ఇచ్చిన తలంపులు అనమాట. అంటే మనం కష్టపడితే వచ్చిన కోతలోంచి దేవునికి భాగం ఇస్తాము, దేవునికి అర్పిస్తాము. మనం నెలంతా చేసిన పనికి మనకు వచ్చిన జీతంలోంచి దేవునికి మనము ఒక భాగం ఇస్తాము. ఇవన్నీ కాకుండా ఏమాత్రం కష్టపడకుండా చేసినవి. అయితే యేసుక్రీస్తు వారు, దేవుడు మనకి విత్తనాలు ఇస్తా ఉంటారు. మనం ఆ విత్తనాలు వేసి కోత కోసి దేవునికి అర్పిస్తాము. అది కేవలం ఈ లోకంలోనే కాకుండా ఆత్మల్ని కూడా కొయ్యగలిగేటట్లు దేవుడు మనకి సామర్థ్యాలు ఇస్తారు. విత్తనాలు ఇస్తామని చెప్పారు. మనకి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తారు. ఒక దేశాంతరానికి వెళ్ళేటటువంటి ఒక ధనవంతుడు తన యొక్క సేవకుల్ని పిలిచి 5 తలాంతులు, 2 తలాంతులు,
ఒక్క తలాంతి ఇస్తారు. అయితే వారిలో మిగతా ఇద్దరు కూడా ఫస్ట్ ఇద్దరు కూడా చక్కగా డబల్ సంపాదిస్తారు. తర్వాత ఆఖరతను ఏమంటాడు, ఏం చేసావు ఆ యొక్క తలాంతుతో అంటే, భూమిలో దాచిపెట్టాను, ఎందుకంటే నువ్వు అక్కడ యజమాని గురించి భయంకరమైన మాటలు మాట్లాడతాడు. ఏంటంటే, నువ్వు విత్తని చోట కోయువాడవు, చల్లని చోట పంట కూర్చుకొనివాడు. అంటే విత్తనాలు వేయకుండా నువ్వు కోద్దావని ఆలోచించేస్తావు. యజమాని గురించి అంటున్నాడు అనమాట. నువ్వు ఏమి విత్తనాలు లేవు కానీ పంటకు మాత్రం వచ్చేస్తావు, అసలు ఏమి చల్లవు గాని రెడీగా బ్యాగ్స్ వేసుకుని కూర్చుకోవడానికి వస్తావు అని చెప్తున్నాడు. కానీ అలాంటి వాడా మన యజమాని? కాదు కదా. మనం పోగొట్టుకున్నవి ఇవ్వడమే కాకుండా మళ్ళీ తిరిగి సంపాదించుకోవడానికి మనకి సత్తా లేదు కాబట్టి ఆయనే మనకి ఇచ్చారు. అంతేకాకుండా మన తోటి వారి పట్ల భారము కలిగి వాళ్ళని కూడా రక్షించడానికి ఆయన సామర్థ్యం ఇచ్చారు. అక్కడ ఏమన్నారు, మొదటి ఇద్దరిని బలా నమ్మకమైన మంచి దాసుడా, మూడో అతన్ని ఏమన్నారు, సోమరివైన చెడ్డ దాసుడా. సోమరి చెడ్డ రెండు దేవుడితో అనిపించుకోవటం ఎంత సిగ్గో కదా. మనం రోజు కష్టపడతాము దేనికోసం అంటే కదా, ఆహారం కోసం కష్టం. దానికి మించి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే చాలా మంచిది. కానీ దేవుని ఆశీర్వాదం కేవలము మన ఆహారం వరకే ఉండదు. అది ఈ లోకములో జీవించేంత వరకే. శరీరము పోషించబట్టానికి ఆహారము సంపాదించుకుంటాము. మనము సంపాదించే వాటిలతో దేవునికి సమర్పించడం మాత్రమే కాదు గాని ఆయనకి ఇష్టమైన పనైన ఆత్మల భారం మనం కలిగి ఉండాలి. అది ఎవరు ఏ రీతిగా చెయ్యాలనేది బైబిల్లో చాలా చోట్ల ఉంది. యేసుక్రీస్తు వారు ఒక చోట 2 కాసులు వేసిన పేద విధవరాల్ని చూసి ఏమంటారు, ఆమె తన జీవనం అంతా వేసింది అంటే తను జీవించడానికి కావాల్సిందంతా కూడా దేవునికి అర్పించేసింది. ఆమె తన ఏం కోసిందో ఆ పంట మొత్తం దేవునికి ఇచ్చేసింది. తన తినటానికి ఏం లేదు, పైగా ఆమె పేదది, విధవరాలు. ఆ యొక్క కోతని దేవుడు ఇష్టపడ్డాడు, ఆ పంటని దేవుడు ఇష్టపడ్డాడు. మనం ఆమెలాగా ఉండలేకపోయినా మన తోటి వారి పట్ల భారం కలిగి కొన్ని ఆత్మల్ని మనం సంపాదించగలిగేటట్లు దేవుడు మనకిచ్చినటువంటి సామర్థ్యాలు, దేవుడు మనకిచ్చిన బహుమానాలు, దేవుడు మనకిచ్చిన వరాలు, ఆయన ఇచ్చిన బహుమానాలు మన బిడ్డలు. అవునా కాదా? మన బిడ్డలు ఆయన ఇచ్చిన బహుమానాలు. అలాగే మనకు చాలా వరాలు ఇస్తారు. కృపావరాలు అనేకమైన ఉన్నాయి. అన్ని కృపావరాలు, చాలా మందికి చాలా వరాలు ఉంటాయి. స్వస్థత వరము, భాషల్లో మాట్లాడే వరము, ప్రార్థన చేసే వరము, ఉపదేశించడం, బోధించడం, ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం. మన వరాలతో మనము ఇతరుల్ని దేవుని వెలుగు వైపు తీసుకువెళ్ళాలి. అది మనం ఆయనకి ఇవ్వగలిగే పంట. అదే విధంగా గలతీయులకు రాసిన ఆ పత్రికలోనే 6వ అధ్యాయంలో 10-11 వచనాల్లో ఉంటది. మనము చేయాల్సింది ఏంటో కూడా స్పష్టంగా ఉంటది. దాని ముందు వచ్చినావమ్మా. మనము అలయక మేలు చేస్తేమేని తగిన కాలమందు పంట కోసెదము. మేలు చేస్తాం చాలమ్మా. కొంతమంది అంటారు, అబ్బా నేను విసిగిపోయానండి, పడి ఉన్నాను, ఎంత చేసినా సరే వీళ్ళు బాగవట్లేదని. కానీ వాళ్ళు బాగయ్యారా లేదా అని చెప్పడం మన వంతు కాదు. అలయక మేలు చేసి మేము విసిగిపోకుండా అలసిపోకుండా మేలు చేస్తే తగిన కాలంలో మనం పంట కోస్తాం. ఆ పంట ఏంటంటే, మనము దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చూపిస్తారు, నువ్వు వీరి కోసం చాలా కష్టపడ్డావు, వీళ్ళ ఆత్మ రక్షించాలని ప్రార్థన చేసావు, సహాయం చేసావు, సమయమనక అసమయమనక వీరికి నా గురించిన వార్త ప్రకటించావు, కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మ నా దగ్గర ఉంది. అప్పుడు మనల్ని బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అంటారు. కాబట్టి మనం అలసిపోకుండా మేలు చేయాలి. అది మనకి, యాజకులకి, పాస్టర్స్ కూడా వాళ్ళు ఎలాంటి కోత కొయ్యాలో కూడా చూపించారు. హోషియా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనము. నీతి ఫలించినట్లు మీరు విత్తనం వేయుడి, ప్రేమయనే కోత మీద. ఒక్కసారి ఆగమ్మా. నీతి ఫలించాలంట, అంటే ఒక రిజల్ట్ రావాలి. అదేంటంటే నీతి. కాబట్టి మీరు విత్తనం వేయండి. మీరు ఒక విత్తనం వేస్తే మీకు వచ్చే కోత ఏంటంటే ప్రేమ అనే కోతను కోయండి. ఇప్పుడు చదవమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఎంత అద్భుతంగా ఉందంటే, దేవుని వెతుకుటకు ఇదే సమయం కాబట్టి ఆయన మీ మీద నీతి వర్షం కురిపించాలి, ఆయన మీ మీద నీతి వర్షం కురిపించాలి అని చెప్తా ఉన్నారు. అక్కడ దేవుని వెతికితే, ఆయన వైపు తిరిగితే ఆయన మీ మీద నీతి వర్షము కురిపించగలిగేటట్లు మీరు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నండి అంటున్నారు. అంటే మనము నీతి ఫలించాలి అంటే మన నీతి. యాజకులకు చెప్తున్నారు అక్కడ, యాజకులైన వారు వాళ్ళ యొక్క నీతి ఫలించాలి అంటే వారు ఒక విత్తనం వేస్తే ప్రేమ అనే కోతను కోస్తారు. దేవుని వైపు
వైపు తిరిగితే ఆయనే మనకి, అంటే నీతి ఫలించాలి అంటే విత్తనం వేయమంటున్నారు. కానీ విత్తనం వేసిన తర్వాత వర్షం వస్తేనే అది పైరులాగా మారుతుంది. విత్తనం వేసినప్పుడు వర్షం రావాలి. అదేం వర్షం అంటే నీతి వర్షము. ఆ నీతి వర్షాన్ని దేవుడు కురిపిస్తాడు. ఆ నీతి వర్షాన్ని కురిపించాలి అంటే మీరు యాజకులైన వారు ఎన్నడూ దున్నని బీడు భూమిని దున్నండి అంటున్నారు. బీడు భూమి అంటే మనసుల్లో దేవుడు లేక, దేవుని యొక్క వాక్యము లేక ఎండిపోయినటువంటి హృదయాలు. ఆ ఎండిపోయిన హృదయాల్లో మీరు దేవుని యొక్క నీతి వర్షం కురిపించి అప్పుడు మీకు వచ్చే పంట ఏంటి అంటే ప్రేమ అనేటటువంటి పంట. కాబట్టి యాజకులకు ఎంతో స్పష్టంగా ఎన్నడూ దేవుని గురించి వినని వారికి వారు ఆ భూమిని దున్నాలి అంటే దేవుడే వారి మీద ఆ నీతి వర్షం కురిపించాలి. అదే హెబ్రీయులకు రాస్తూ 6వ అధ్యాయము 7వ వచనంలో కూడా చెప్తారు. హెబ్రీ పత్రిక 6:7. భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడనో వారికి అనుకూలమైన పైరును ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అక్కడ ఎంత స్పష్టంగా ఉందో. భూమి వర్షాన్ని కురిపిస్తుందంట. ఆ భూమి ఆకాశం నుంచి వచ్చిన వర్షము భూమిని తడుపుతుంది. ఆ భూమి అనుకూలమైన పైర్లు ఫలించాలి. ఇక్కడ వచ్చే వర్షం ఏ వర్షం అంటే దేవుని దగ్గర నుంచి వచ్చే వాక్యం అనేటటువంటి వర్షము. ఆ వర్షము భూమి అంటే మనమే. మనలో కురిసినప్పుడు, ఆ వాక్యం అనే వర్షం మనలో కురిసినప్పుడు అనుకూలమైన పైర్లు ఫలిస్తాము. మనం ఇచ్చేటటువంటి పంట ఏంటి దేవునికి? ముందు మన హృదయము, తర్వాత ఇతరుల యొక్క ఆత్మలు. మన హృదయములో దేవుని యొక్క నీతి వర్షం కురిపించబడితే భూమి అనుకూలమైన పైర్లు ఫలించి మంచి పంటనిస్తుంది. అప్పుడు దేవుని ఆశీర్వచనాన్ని పొందుతుంది. మన హృదయములో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క నీతి అనే వర్షం కురిపించబడినప్పుడు మనము దేవునికి అనుకూలమైన పంట పండిస్తామంట. ఇప్పటిదాకా మనము కోత, ఈ పంట, ఇదంతా భూమికి సంబంధించి చూసాం. ఇప్పుడు మన మనస్సు అనే భూమిలో దేవుడు కురిపించిన వర్షము, వాక్యపు వర్షం వస్తే మనం అనుకూలమైన పైర్లు ఫలించి ఆయనని సంతోషపితే అప్పుడు దేవుని యొక్క ఆశీర్వచనం మనకి లభిస్తుంది. అంటే మన మనస్సులో ఆయన వాక్యం వల్ల వచ్చే పంట ఆయనకి ఇష్టము. మన మనస్సులో ఆయన వాక్యం ఉంటే మనల్ని ఆయన స్వీకరిస్తారు. అంతేకాకుండా మనము పంట పండిస్తున్నాం కాబట్టి ఇతరులు కూడా ఆ పంట పండించాలని ఇతరుల పట్ల కూడా మనకి ఆ భారం ఉంటది. మనం ఎన్నో పొందాం దేవుని దగ్గర నుంచి. ఇందాక చూసుకున్న పరలోకపు ఆశీర్వాదాలు మూడింటిని పోగొట్టుకున్నా సరే మరలా తిరిగి మనము పొందాము. ఇన్ని పొందిన మనము సంతోషముతో, మనకున్న సమస్తముతో దేవునిని మహిమపరుస్తూ ఆయనకి వందనాలు చెప్తూ ఆయన కృతజ్ఞత కలిగి ఆయన సంతోషపడేటట్లు మనం, మన కుటుంబం ఉండటం మాత్రమే కాదు, ఎంతో మందిని ఆ విధంగా దేవుడికి ఇష్టమైన పంటగా మలచబడటానికి అలిసిపోకుండా మనం మేలు చేయాలి. అంతేకాకుండా పేద విధవరాలు ఏ విధంగా సమర్పించిందో మన మనసులో పెట్టుకోవాలి. యాజకులకి చెప్పినట్లు ఎన్నడూ దున్నని బీడు భూముల్ని దున్నాలి. అంటే కొంతమంది హృదయాలలో నిరాశ, నిస్పృహలతో వాళ్ళు బీడు భూముల్లాగా మారిపోతారు. దానిలో గనక దేవుని వాక్యపు వర్షం కురిస్తే అప్పుడు అనుకూలమైన పైర్లు ఫలించి దేవుడికి ఇష్టమైన పంటని మనం అందించి ఆయన ఆశీర్వచనాలు మనం పొందుతాం. మన జీవితానికి గొప్ప పరమార్థం ఏంటంటే దేవుని దగ్గర నుంచి మనం పొందే మూడింటిని మన వల్ల పొందింది కాదు అని గుర్తుపెట్టుకుంటే మనకిచ్చిందంతా కూడా దేవుడు బోనస్గా ఇచ్చాడు. ఈ జీవితంలో ముఖ్యమైన 3 తిరిగి మనకి ఇవ్వటమే కాకుండా మన పదవులు, మన చదువులు, మనకున్న సంపద, మనకున్న శక్తి, మనకున్న వాక్చాతుర్యం, మనకున్నటువంటి మంచి గాత్రం. ఇందాక బాగా పాడారు, చక్కగా పాడారు పాట. నిజంగా ఆ మ్యూజిక్, ఆ పాట వింటుంటే చాలా ఉజ్జీవంగా అనిపించింది నాకు. అంత మంచి గాత్రం ఉండి దేవుని మహింపరచకపోతే ఒక్కొక్కసారి పాట విని రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళు పాట విని దేవుని వైపు ఆకర్షించబడిన వాళ్ళు ఉంటారు. అలా ఆకర్షించబడటానికి దేవుడు మనకి అనేకమైన బహుమానాలు, వరాలు, సామర్థ్యాలు ఇస్తారు. 5 సామర్థ్యాలు ఉంటే 10 చేసిన అతన్ని చూసాం. ఒక్క సామర్థ్యం ఉంటే దానిని తీసుకెళ్లి ఎవరికి పనికిరాని విధంగా భూమిలో దాచిపెట్టిన అతన్ని చూసాం. మనకివ్వబడిన సామర్థ్యాలు, మనకిచ్చిన బహుమానాలు, మనకిచ్చిన కృపావరాలు, వీటన్నింటితో దేవునికి మంచి పంట అందివ్వాలంటే మన తోటి వారి పట్ల భారం ముందు మనం కలిగి ఉండాలి. మనం రక్షించబడాలి, మన హృదయాన్ని పంటగా దేవునికి ఇవ్వాలి. మనం, మన కుటుంబాలు అన్ని కూడా దేవునికి పంట. అదే కాకుండా మన తోటివారు, మన సాటివారు, వారందరి పట్ల భారము కలిగి మనకున్న సమస్తము పొందాము కాబట్టి ఇది కృతజ్ఞత అర్పణల పండుగ. కృతజ్ఞతతో అర్పించడం, ఏదో సంతోషంగా మామూలుగా ఇవ్వటం కాదు. మనం పొందాం గనక మన హృదయంలో ఆ యొక్క గ్రేట్ఫుల్నెస్ ఉండాలి. ఆ థ్యాంక్ఫుల్నెస్ తో దేవుడికి ఇవ్వాలంటే ఇతరులను కూడా మనం దృష్టిలో పెట్టుకుని వారి ఆత్మల్ని కూడా దేవునికి సమర్పించగలిగితే అప్పుడు ఒకే ఒక మాట, బళ నమ్మకమైన మంచి దాసుడు. కాబట్టి మీ అందరికి కూడా రకరకాల సామర్థ్యాలు, ఎన్నో బహుమానాలు,
ప్రమాణాలు, ఎన్నో వాగ్దానాలు. ఆ వాగ్దానాలు కూడా దేవుడు మనకు అందుకే ఇస్తాడు. న్యూ ఇయర్ అప్పుడు వాగ్దానం పట్టుకుని ఈ వాగ్దానం నాకు ఇచ్చావు, దీన్ని నెరవేర్చట్లేదేంటి అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది దేనికోసం ఇస్తున్నారంటే మనల్ని ఈ లోకంలో బలపరుస్తూ ఇతరులకి మనం ఉపయోగకరంగా ఉండగలగాలని దేవుడు ఇస్తున్నారు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు గాని దేవ స్వభావంలో పాలివారగనట్లు ఆయన అమూల్యము అత్యంత విలువైన వాగ్దానాలు మనకిచ్చారని పేతురు గారు తన మొదటి పత్రికలో చెప్తా ఉంటారు. అటువంటి అమూల్యములు అత్యంత విలువైన వాగ్దానాలు మనకు ఎందుకు ఇస్తున్నారంటే దేవ స్వభావంలో మనము పాలివారంగా ఉండాలి. ఆయన లాంటి స్వభావాన్ని మనం పొందామా లేదా అనేది మనము పరలోకంలో చేరుకున్నప్పుడు ఆయన కుడి చేతి వైపున మనల్ని గొర్రెలుగా ఆయన ఎంచి లోకము పుట్టినది మొదలు ఏర్పరిచిన ఒక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని దేవుడు పిలుస్తారు. మీకోసం సిద్ధపరచబడిన ఒక రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండి అని అక్కడ కూడా దేవుడు మళ్ళీ మనకే ఇస్తున్నారు. మనం ఏదో దేవుడికి ఇచ్చామనుకుంటాం గానీ అక్కడ కూడా దేవుడు మళ్ళీ మనల్ని మెచ్చుకుని మనకి సదాకాలం ఆయనతో పాటు జీవించటానికి ఒక మంచి అవకాశము మనకి అందిస్తా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో అవన్నీ పోగొట్టుకున్నది ఏంటో మనం గుర్తుంచుకోవాలి, పొందినవి ఏంటో గుర్తుంచుకోవాలి, వాటి విలువేంటో మనం గుర్తుంచుకోవాలి. ఇంత విలువైంది నాకు ఇచ్చిన దేవునికి నేనేమి ఇవ్వగలను? ఈ ప్రశ్న ప్రతి గంట, ప్రతి సంఘటనలో, ప్రతిరోజు, ప్రతి వారం, ప్రతి నెల, మన జీవితాంతం కూడా ఈ ప్రశ్న వేసుకుంటా ఉంటే దేవునికి మనం అత్యంత ఆయనకి ఇష్టమైన పంట మనం ఇవ్వగలం. మనం ఏదో మన 10వ వంతు మన జీతంలో వేసి నేను ఇచ్చేసాను నా పని అయిపోయింది అనుకోవటం కాదు. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసుకుని అది మనం అందరం సమర్పించగలుగులాగా మీ హృదయాలన్నీ దేవుని వాక్యంతో పోషించబడి ఆయనకి అత్యంత విలువైన బహుమానాలు మనందరం పోటీపడి తీసుకెళ్దాం. పరలోకంలోకి వెళ్ళినప్పుడు నువ్వెన్ని తెచ్చావు అని మనం పోటీ పడే విధంగా ఈ లోకంలో మనం జీవించాలంటే దేవుని సహాయం మాత్రమే మనకు కావాలి. ఆ దేవుని సహాయం మనం ఎంతగానో పొంది ఆయనకి ఇష్టమైన వారంగా ఈ లోకంలో బ్రతుకుదాము, పరలోకంలో కూడా మనందరం ఒకరిని చూసి ఒకరు సంతోషించుదాం. అలా సంతోషించాలంటే మనం ఒకరినొకరిని ఇక్కడ హెచ్చరించుకుంటూ ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకుందాం. ఆ విధంగా మనం అందరం ఉండగలిగినట్లు నన్ను మనందరినీ దేవుని చేతులకు అప్పచెప్పుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమ నమ్మకం గల నా ప్రియ పరలోకపు తండ్రి, మేము పోగొట్టుకున్నవి ఎంతో విలువైనవి తండ్రి, మనుషులు ఎవ్వరు ఇవ్వలేనివి. వాటిని నువ్వు మళ్ళీ మాకు ఇచ్చావు నాయన. ఎంత గొప్ప దేవుడు ప్రభ, నీ ఎంత ప్రేమించే తండ్రి, మాకెవరు ఉండరు. మేము పొందిన వాటి విలువ మాకు తెలిస్తే గనక ప్రభ మేము ఎంత కృతజ్ఞతతో నిండిపోయి ఉంటామో తండ్రి. మమ్మల్ని మా వారిని మాత్రమే కాకుండా ఎన్నడూ దున్నని బీడు భూములు లాంటి హృదయాల్ని నీ కోసం సమర్పించగలిగితే ప్రభా మేము ఎంత ధన్యులమో ప్రభా. మేము నీ దగ్గర జీవించే లోపు ఒక మంచి పట్టణంలో జీవించడానికి మీరు మాకు సిద్ధం చేస్తున్న పట్టణంలో జీవించే ముందే నమ్మకంగా ఈ లోకమనే పొలములో మేమందరం పని చేయటానికి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచుమని నీ ప్రియ కుమారుడు నా ప్రియ ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కోరి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలండి ఓపికగా విన్నందుకు అందరికి. As Jesus now, He's always near.